తల్లి నా బంగారు తల్లి నా బంగారం. ఇక చిట్టి తల్లి అనుకుంటున్నాడేనా? చిట్టి తల్లికి ఏమైనా పేరు పెట్టేది ఉన్నదా? ఎందుకు పెట్టలేదే? పెట్టుడేనా బంగారు తల్లికి? ఇంకేనాడు ఎల్లుండే 21 పురుడు చేసి పేరు పెట్టాలి. అవునా? ఎల్లుండే మన ఇంట్లో పండుగ అన్నమాట. నువ్వు ఇయ్యాలే సుశీల వాళ్ళ అత్తగారికి ఆడబిడ్డకు ఫోన్ చేసి చెప్పు రమ్మని. చెప్తుంది వదిన అద్దు వాళ్ళకి చెప్తే వాళ్ళు అత్తరో రారో అని చెప్పకుండా ఉన్నావానే? చెప్పుడు మన బాధ్యత. అచ్చుడు రాకపోవడం వాళ్ళ ఇష్టం. అవును నిజమే. ఎంతైనా వాళ్ళ ఇంటి బిడ్డ కదా. చిట్టి తల్లికి మొట్టమొదటిసారి చేసే పండుగ ఇది. వాళ్ళకి ఎప్పుడు అద్దు వదిన వాళ్ళు రానంటే అన్నను బాధపడతారు. మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. మాకేం బాధ? అట్లేం లేదు. సరే మరి బావక్కను వెళ్తే అత్తడానే. బావ వాళ్ళ అమ్మ మాట జవదాతాడన్న రాడు. ఏ ఊకో, నువ్వింతకే ఉన్నావు. గట్ల పిలుచుకుంటారా ఎక్కడన్నా? చెప్పే పద్ధతి మనది. ఎవరెవరు వస్తారన్నది వాళ్ళ ఇష్టం. సరే మరి బావకైతే ఫోన్ చేస్తా పట్టు. చూడు బావా. హలో అత్తమ్మ. అంత మంచిదేనా అత్తమ్మ? మంచిదే. మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం అత్తమ్మ. బాగా ఎటు పోయింది అత్తమ్మ? బయటికి పోయిండు. బయటకు పోయిందా? అయితే ఎల్లుండి మీ మనవరాలకు పురుడు చేస్తాను అత్తమ్మ. రేపు సాయంత్రం వరకు రారి. సరే సరే. ఎల్లుండి పొద్దుగానే వచ్చారు. రేపు పొద్దు కాగానే రారి అత్తమ్మ. సరే సరే. సరే అత్తమ్మ ఉంటాను. అన్న మా ఆడబిడ్డ కూడా ఫోన్ చేయి. ఆమెను కూడా విలువాలే కదా. ఇప్పుడే వస్తారా అత్తమ్మ? ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాను. సుమతి దా అత్తమ్మ ఇట్లా వచ్చారు. పెద్దమ్మ అంత మంచిదేనా? రూప అంత మంచినారా?
అత్తమ్మ మంచిగున్నారా? అత్త మంచిగున్నావా? కాలు కట్టుకున్నావా? కాలు కట్టుకో. కాలు కట్టుకో. నీళ్ళు రేపు నిన్నని బాగా పొద్దుపోయి వచ్చారు బాగా. నేను నిన్ననే రమ్మన్నా. ఇవాడ బస్సు దొరికే వరకు లేట్ అయింది. అత్తమ్మ నీకు కూడా ఫోన్ చేసి చెప్తా నేను. మా చెప్పిండ్రు వచ్చినాం కదా. ఎండ బాగా అయింది, పొద్దుగాల బయలుదేరితే పో. నాకేమద్దే ఇక నా మనవరాలేదే. ఇప్పుడే తానం పోసినాం అత్తమ్మ, పండుకున్నది. అయ్యో మనవరాలని బాగానే కలవరిత్తనమేంది అమ్మ. ఇక మనవడు పుడితే నువ్వేడావుదు. మొట్టమొదలు మనవన్ని ఎత్తుకునే అదృష్టం అందరికి ఉండద్దాయ బిడ్డ. ఈ తలమాసినోని కోసము మూసుకొని ఊకుంటున్నా. అమ్మ అక్క కొడుకు పుడితే ఎత్తుకున్నావు కదనే. అక్క కొడుకు అయితేంది, నా కొడుకు అయితేంది. నా బిడ్డ నోసుక పుట్టింది కాబట్టి దానికి మొట్టమొదలు కొడుకు పుట్టిండురా. నీ పెండ్లవుతీరా? పెద్దమ్మ బోదాలు మనవరాలు అయితేంది, మళ్ళొక్కసారికి మనవడత్తడిది. అవునే సుశీల, చూసుకుంటే నిలబడతావేంది? నా బిడ్డని చూపిద్దుపా. నీళ్ళకైనా వచ్చినాయి నేను పోయాక. పెద్దమ్మ నేను ఛాయ్ పెట్టుకుంటా, మీరు కూర్చోండి. సరే పో. నేను డాడీ నచ్చిన. సుశీల రాత్రి వండుకుంటుందా, ఏడుస్తుందా? రాత్రి అంతా ఏడుతుంది, పొద్దున దాకా వండుకుంటుంది. ఏమైంది బావా, మీ అమ్ముని మీ అక్క గంట ఘోరంగా అంటారు? వాళ్ళు ఇప్పుడు నిన్ను ఏమన్నారే? మనోడైతే మంచిగా ఉండు కదా అని అన్నది మా అమ్మ. గంతే కదా, దానికి బాధపడతావా? నీకు గంతే అనిపించిందా బావా? సరేది. అయినా నా పిచ్చితనం కాకపోతే మా మధ్యలో ఎప్పుడన్నా మాట్లాడినావా నువ్వు? మధ్యలో మాట్లాడి మీ పంచాయతీని ఇంకా పెంచుకుంటావా? అద్దతి బావా, కోపానికి రాకు. మా అమ్మనేమన్నా అంటేనేమో అది బాధపడుతుంది, నిన్నేమన్నా అంటే నువ్వు బాధపడతావు. అందుకే నా బిడ్డ వంక పెట్టుకొని ఇంట్లోకి వచ్చిన. ఎక్కడున్నా ప్రశాంతత లేదు. ఈ ఆడోళ్ళ లొల్లులకు హద్దులుండే. రూపా, నువ్వు ఒక్కదాని వచ్చినావు, మరిది పిల్లలు తీసుకురాలేదు. నువ్వు పిలిచినావా, నీ ఆడబిడ్డ పిలిచిందా? ఎట్లా తన్నా మగడు? అయ్యో అదేంటి, ఇప్పుడు బావుని ఫోన్ చేయమని చెప్పినా కదా, అందరు రమ్మని చెప్పలేదా? మీ కోడలకు పేరు పెడతాన్నామని చెప్పిండట. అందరు కలిసి రాని చెప్పలేదట. ఇదేనా మీ పద్ధతి? ఏమి నడకనే, దిక్కుమాలే నడక. నీ నడక పాడువాడా.
ఒక్కటి తీతలేకపోయే పుట్టింది ఆడిపోరి సాగు అంటావు మమ్మల్ని. వీళ్ళకే చెప్పాలి అమ్మ నువ్వు పద్ధతుల గురించి. నీ కోడలు మెల్లే పద్ధతి చూస్తే తెలుస్తలేదా ఎసంటి పద్ధతిలో పెరిగిందో? అయ్యో రూపా ఆవు, నేను మీ బావని అడుగుతా. ఓయ్ ఉన్నావా ఇట్రా? ఏమైంది? నువ్వు రూపకు ఫోన్ చేసి అందరిని రమ్మని చెప్పలేదా? నేను తమ్మునికే ఫోన్ చేసిండే, రూప ఫోన్ లిఫ్ట్ చేసింది. కోడలికి పేరు పెడతాను, అందరు తప్పకుండా రారని కూడా చెప్పిన. నాకు చెప్పినావు కానీ నా మొగని చెప్పినావా? అందరు రారని చెప్పినా కదా, అత్తరు కావచ్చు అనుకున్నా. నా మొగడు గంత విలువ తక్కువ కనబడతాండా? పిలువని పేరంటానికి ఎట్లా తడనుకున్నావు? ఇంకా అట్లా నిలబడి చూస్తానమేంది? ఫోన్ చేయి, ఫోన్ చేసి రమ్మను. అవసరం లేదు. వాళ్ళకు నన్ను విలువలని లేకుండా నువ్వు పోయి మరీ ఫోన్ చేయించినావా అంటాడు. అవసరమా? అయినా వీళ్ళననేది ఏమున్నదే, నా కొడుకు కోడలకు బుద్ధి లేదు. అమ్మా ఇప్పుడు ఏందే? ఏమున్నది? ఏం లేదు. ఇక్కడ ఏమున్నదిరా? బావన్న గౌరవం నీకున్నదారా? బాడు కావు. బావని నిలవంది నేను ఎట్లా పోదనని అనుకున్నావా? పెళ్ళం కనబడ్డ వాళ్ళే ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటివి. అమ్మ నువ్వు ఊకోయే. ఇప్పుడు వీడికి వచ్చి లొల్లి పెడిచిన పేరు మనకెందుకే? సరే భోంచేపు అయితే మన ఇంటికి మనం పడతాం. ఇంటికి పోయినాక నీ కోడలు నువ్వు విన్నాను అనుకుందువు గాని ఈ పురుడుకి వచ్చిన కాడ లుల్లెందుకే అమ్మా? మంచిది మంచిది, ఇట్లా మూసుకొని కూర్చుంటాం.
ఇక రాండి అన్ని పెట్టినా. చిట్టాలి నీకు ఫ్రాక్ తెచ్చిన. చీర గట్ల పడేసినావు. పారేయకపోతే ఏం చేయాలి? అంగట్లో దొరికే పాత చీరలు తీసుకొచ్చి నాకు పెడితే నేను కట్టుకోవాలా? అది అంగట్లో కొన్నది కాదు రూపా, షాప్ లో కొన్నదే. ఆ కలర్ అయితే నీకు మంచిగా ఉంటుందని తీసుకొచ్చిన. నా బిడ్డగా నా కళ్ళు కనబడతలేవా ఏంది? నిజమే అత్తమ్మా, అవి షాప్ లో తెచ్చిన బట్టలే. అంగట్లో తెస్తే నేను ఊకుంటానా ఏంది? ఊకో కాబట్టే నీకేం పట్టు పితాంబరం పెట్టి నాకు పాత చీర పెట్టిరు. తల్లి లేని బిడ్డనే, శ్రీమంతం కూడా వేయకపోతుంది. అందుకే నీ చీర కంటే ఆమె చీరకు ఒక 500 ఎక్కువ పెట్టి తీసుకొచ్చినాం. మీకు పెట్ట సద కాకుంటే నాకు చెప్పిన కానీ నేను తెచ్చుకుంటా కదా నా బిడ్డకు. అన్నా నువ్వు అక్కకి ఇంకో చీర తీసుకురాపోయే. తీసుకొస్తా చెల్లె. తీసుకురాపో. ఎంత వస్తావు? ఏహే నాకేమద్దు మీ చీర సారెలు. అమ్మా మీరు బియ్యం పోసుకొని రారే, నేను పోతాన్నా. ఎటు పోతావు బిడ్డ? నువ్వు మా ఇంటి ఆడబిడ్డవే. మా ఆడబిడ్డను బాధ పెట్టుకుంటే మీకు ఏ పాటు మంచిగా అయితే మీది ఇదే నాన్న రీతు. మీ సాల్ సందేవాడు మీ ఇజం పాడువాడా చూస్తున్నావురా. రీతు ఎంత ముత్తుకుందో, అందరూ ఎంత ముత్తుకుందో. ఇంకా సారెలు పోసుకొని పోతావా? పోసుకొని రా నీ పెళ్ళవును పాయపోయి మన ఇద్దరం పోదప్పా. మేమేమన్నాం పెద్దమ్మా, చీర మంచిగా లేదు అంటే తెత్తమని అననే పడుతుంది. మరి మొదలైన ఈ బుద్ధి నలుపుట్ల వాడుకావు. నీ అత్తగారు అందరం చూస్తున్నావురా. చిలకల దుప్పటి వేసుకొని ఇంకా కప్పుకొని ఉండవా? ఇక వాళ్ళ బట్ట దగ్గర బియ్యం పోసుకుంటావా? బియ్యం ఈ సారెలు చీరలు పట్టుకొని వస్తావా? వీటి లెక్క ముడకొడక ఎక్కడి నుంచి అందుకున్నావురా ఇయ్యం? నీ ఇయ్యం పాడువాడా? నీ ఇయ్యం కగ్గిరాలుగా పోసుకొని రా. ఆ బిడ్డను కన్నావా? బిడ్డను బంగారు బిడ్డను ఇక పోసావు. అత్తగారింత ధనం ఇస్తే అరదచ్చర పోసావు. ఛీ! అక్క మనం ఇంటికోంగా నువ్వు మెచ్చిన చీర కొనిస్తే గానీ ఇప్పుడైతే అది తీసుకోయే. లొల్లెందుకు?
అవు చూసినావా అమ్మ ఈ సీర కోసం నేను లొల్లి పెడతానట ఈడు ఎట్లా మాట్లాడుతాడో విన్నావా? అయినా నాకెందుకు రా సీరలు, నాకు ఇంట్లో పట్టాన్ని ఉన్నాయి. నీ పెళ్ళంకున్న విలువ నాకు లేదని మాట్లాడుతున్నారా, చీరల కోసం కాదు. రూపా నువ్వు బాధపడకు, అంతలో అయితే ఇప్పుడు వేరే చీర కొనుక్కొస్తాం. అక్క అంతలా అయితే నా చీర తీసుకో అక్క, నువ్వు అలగకుండా ఈ దండం పెడతా అక్క. ఏందే నా బిడ్డ ఏదో నిన్ను ఇబ్బంది పెట్టినట్టు చేస్తాను. నువ్వు పురుడాన్ని చేస్తే ఉయ్యాలు ఉండదు ఏది ఉండదు. నీ వన్న వదినది రీతి ఇదేనానే? అందరం తక్కువ సాగదోరుడు ఎక్కువ, చుట్టాలేరి పక్కాలేరి ఇరిగింటోళ్ళేరి పొరుగుంటోళ్ళేరి. ఏలే ఎవరికన్నా బువ్వ పెట్టిర్రా, తమడి బియ్యం వండిర్రా? పాత చీరల కానీ మేము వచ్చింది ఓడి బియ్యం పోసుకుంటావా? ఈయనకు ఉండాలే మానం నా కొడుకు, సిగ్గు లేకపోతే సరే. ఈత చేయకుంటే ఈ రీతి దక్క అందరికి నన్నెందుకు తోలుకొచ్చినావు, నా బిడ్డ ఎందుకు తోలుకొచ్చినావు రా సావీడా? అత్తమ్మ నువ్వు అట్లా మాట్లాడకు, అన్నకున్న దాంట్లోనే నా బిడ్డ పురుడు చేస్తాను. నువ్వు అట్లా మాట్లాడితే అన్న బాధపడతాను. ఇంత చేయకుంటే అవునా ఇక్కడ నా ఇంటికాడ చేసుకోపోదురా పురుడు? నా మనవరాలకు ఇంటికాడ గతిలేదు ఏం? అట్లా నీ వాళ్ళు అనలే కదా అత్తమ్మ, ఇవాళైతే ఇక్కడ అయిపోయి మళ్ళీ మనం ఇంటికాడ ఘనంగా వేసుకుందాం. ముదాల నీ ఇంటికాడ ఎత్త అయిపోవాలనే. ఇప్పుడేమైందే? ఇప్పుడు అది చేసుకోవా ఏంది? అరే నల్లి కుట్టోడా, అత్తవా నువ్వు రావా, నిన్నే ఉంటావా? నా ఇంటికాడ నా మనవరాలకు నేను ఘనంగా చేసుకుంటానే, ఈ బిచ్చగల్ల చేత కాదు నాది. అత్తమ్మ ఆగే అమ్మ ఆగరా నేను, నువ్వు అత్తనెవరా లేకుంటే సావు. దండం పెడతా అత్తమ్మ, ఉండత్తమ్మ. ఉండా, నేను అసలే ఉండా. అత్తక్క పెద్దమ్మ బిడ్డను ఎక్కడికి తీసుకోపోతాను? రా బిడ్డ రాయపోదాం మనం. నా మనవరాలకి ఎంత తక్కువైంది, నా ఇంటికాడ ఘనంగా చేసుకుంటా. ఇది బిచ్చకుంట్ల చేతనా నేను? పెద్దమ్మ ఈ బిడ్డను తీసుకొని ఎడిగిపోతాను. మా ఇంటికి పోతా, దాని ఇంటికి అది పోతాంది. ఏడిపోతా బిడ్డ, నీ ఆడబిడ్డ నుంచుకో, నీ అన్నగారి నుంచుకో. అరే ఉంటావా అత్తమ్మ? ఉండు నడవకపోడా. దండం పెడతా అత్తమ్మ, ఉండు. ఉండం మేము రూపా నువ్వన్న జర ఎప్పుడు రూపా. పెద్దమ్మ జర ఇను పెద్దమ్మ. అత్తమ్మ ఆగత్తమ్మ. రమేష్ నువ్వన్నా ఎప్పుడు రమేష్ జరా